హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసరికి ఇంకా లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. ఇంకా తమ్ముడు వచ్చింది అవంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా అక్క వచ్చింది అదంతా. ఇంకా ఫైనల్గా అక్క వచ్చింది ఇంకా సాటర్డే అనమాట. ఇంకా సండే ఈవినింగ్ తమ్ముడు అయితే రిటర్న్ వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ డే వాడికి డ్యూటీ ఉంది కాబట్టి ఎంత చెప్పినా ఆగరా తలారికి వెళ్దూలే అంటే అస్సలు వినలేదు వాడైతే. ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము పిల్లల్ని తీసుకొని మాకు కొత్తగా అయితే మురకంబట్ట దగ్గర ఒక పార్క్ అయితే కట్టారు. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత సమ్మర్ హాలిడేస్ తీసుకొని వెళ్తాను అనేసి అలానే సర్ది చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా నెక్స్ట్ డే పిల్లలు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా అన్నట్టు ఇంకా మేము అందరము సండే ఈవినింగ్ అయితే బయలుదేరాము. ఇంకా మా వారు తమ్ముడిని ఎక్కిచ్చేసి బస్సు ఇంకా ఇంటి మేము నడుచుకుంటూ వస్తుంటే ఇంకా పిల్లలు తీసుకొని నడుచుకుంటూ ఇంకా బస్సు ఎక్కి వెళ్దాము, ఇంకా బండి సరిపోదు అన్నట్టు అయితే వెళ్తూ ఉన్నాము. ఈరోజు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఇంకా అక్క కూడా వచ్చింది. నేను ఇంకా కేక్ కట్ చేస్తాను అనేసి షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అందుకోసమే ఒక చిన్నగా కేక్ అయితే తీసుకుంటున్నాము. మా చిన్నది కూర్చొని మరీ సెలెక్ట్ చేస్తుంది, ఇది కావాలి అది కావాలని. చిన్నదిగా కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా పార్కుకి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడే కేక్ కట్ చేద్దాం అన్నట్టు ఇంకా చాలా రోజుల తర్వాత అయితే బస్సులో వెళ్తున్నాం అనమాట. ఇంకా బస్సులో వెళ్ళి ఇంకా అక్కడ దిగేస్తే మా ఆయన ఇంకా మర్ది వాళ్ళు కూడా వస్తున్నారు అటు నుంచి అటు. ఇంకా అలా వెళ్తాం పార్కుకి అయితే. ఇంకా పార్క్కి అయితే రీచ్ అయిపోయాము. పార్క్ అయితే అసలు ఎలా ఉందంటే అసలు చాలా బాగుందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఒక కొండల మధ్యలో ఇలా గుట్ట కింద అయితే కట్టినారు నీవా నగరం అనేసి. చాలా బాగుందండి, నిజం చెప్తున్నాను. ఇంకా బయట ఇవన్నీ చూసారు కదా, ఫ్రేమ్స్ అయితే భలే కట్టున్నారు. ఇంకా ఎంట్రన్స్ లో అయితే ఇలా ఒక చెట్టు లాగా కట్టి నీవా నగర వనం అనేసి చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. మన బయట నుంచే ఇలా ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మరి. మేమైతే ఫస్ట్ టైం కదా రావడం, పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా మనకి ఎంట్రన్స్లోనే టికెట్ ఇక్కడ ఒక అంకుల్ అయితే అమ్ముతూ ఉన్నారనమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 5 రూపీస్. ఇంకా 5 రూపీస్కి ఈ కాలం ఏమొస్తుంది చెప్పండి. మాకైతే వర్త్ అనిపించింది చాలా వరకు. ఇంకా మేము వెళ్ళింది సండే, అందులోనూ త్వరగానే వెళ్ళిపోయాము. 2:33 కల్లా వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది కదా అందుకు అన్నట్టు. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, త్వరగా వెళ్తే ఇంక వర్షం పడితే ఆడుకోలేరు అందుకు. ఇంకా మనకి ఎంట్రన్స్లో ఇలా ఉందన్నమాట, అటువైపు ఇటువైపు చెట్లు, నడుమెద్దులు అయితే వెళ్ళాక వాక్ వేలాగా. చుట్టుపక్కల ఇల్లు ఉన్న వాళ్ళైతే సాయంత్రంలో ఎంచక్కా వచ్చి ఇక్కడ వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా స్నాక్స్ కూడా అమ్ముతారంట. మేము ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడ మాకేమీ అమ్మినట్టు కానీ పెద్దగా ఏం కనిపించలేదు. ఇక్కడ చూసారు కదా ఇలాగ మొత్తం చెట్లు, భలే గ్రీనరీ ఉందండి అసలు. ఇంకా వర్షం పడింది కదా ఈ మధ్యలో. ఇంకా ఇటువైపు వచ్చేసామంటే మనకి ఇంకా పిల్లలకి ఫుల్గా ఆడుకునేదానికి ఇలా అయితే కట్టేసి ఉన్నారనమాట. ఇంకా చూసారు కదా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్ళామంటే రంగుల రాటము, ఇంకా వచ్చేసి జారే బండ, ఉయ్యాళ్ళు చాలా బాగుంది అసలు. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలా వరకు ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా వాళ్ళు ఆడ జంపింగ్ గేమ్ చూడగానే టక్కన ఎక్కేశారు. ఇక్కడ ఒక జోక్ ఇన్సిడెంట్ జరిగింది, ఏంటో చూపిస్తాను. అసలు అక్కడ మనకి జంపింగ్ గేమ్ అనేది అక్కడ పెట్టున్నాను కదా, మేము కూడా ఫస్ట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాము. 5 రూపీస్కి ఇలా కూడా పెడతారా అన్నట్టు. ఎంట్రన్స్ టికెట్ 5 రూపీస్ కదా. ఇంకా ఫైనల్గా వీళ్ళందరూ ఎక్కారు, మా చెల్లి కూడా ఎక్కి ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ అయితే ఇంకా వాటిని ఒకరైతే పెట్టున్నారనమాట. 30 రూపీస్ అనమాట పర్ పర్సన్. వీళ్ళు తెలియక ఎవరో ఎక్కితే వీళ్ళు కూడా ఎక్కి ఎంజాయ్ చేసి వచ్చేసారు. ఆయన వచ్చి అయితే చాలా వరకు బాధపడ్డాడు. ఇంకా అలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. ఇంకా మా వాళ్ళు అయితే రంగల రాటం ఎక్కి మమ్మల్ని ఒకసారి అయితే తిప్పేశారు, నా కడుపులో కూడా కలపెట్టేసింది. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఈ ఆట అయితే ఆడుకున్నారనమాట కాసేపు. మా వాళ్ళు అయితే అస్సలు వాళ్ళకి ఏది ఆడాలి ఎటు ఆడాలి అనేసి దిక్కు దోచకుండా దీంతో కాసేపు దాంతో కాసేపు ఒక ఆట ఆడుకున్నారు. ఇంకా అక్కడికి ఆడేసి వచ్చారు కదా, ఇప్పుడైతే ఈ ఉయ్యాలు ఎక్కారు. వాళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా నేను, మా చెల్లి, మా అక్క పిల్లలు, మా పిల్లలు ఇలా ఎక్కితే మా మరిది ఇంకా వాళ్ళైతే ఇలా అయితే ఊపుతున్నారనమాట. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అంటే మనకి సేమ్ రంగుల రాటం ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మా పిల్లలు అక్కడ ఆడి అలసిపోయి ఇంకా ఇక్కడ చిన్న రంగుల రాటం ఉంటే అదైతే ఎక్కారు. ఇంకా మేమైతే మంచి లొకేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట, కేక్ కటింగ్ కోసము. ఇంకా ఇలా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము, ఇక్కడన్నా చూసి కూర్చుందాం అన్నట్టు. ఇంకా ఇక్కడైతే ఇంకొకటి నచ్చింది ఏంటంటే మనకి ఇలా ఇటువైపు అటువైపు ఫ్లవర్స్ ట్రీస్. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక చిన్న తాటే
ఆకు మట్టలతో ఒక చిన్న చిన్న గుడిసెల్లాగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా కొండలు అయితే ఇంకా చాలా దూరం ఉందన్నమాట. ఇంకా అటువైపు కూడా నడుచుకొని వెళ్ళొచ్చంట. ఇక్కడ మనకి గుట్టలు గుట్టలుగా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా ఫోటో సెక్షన్స్కి చాలా బాగుంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే అలా అనిపించింది. కాసేపు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర అయితే ఇలా మేమైతే కూర్చున్నాం అనమాట. వెనకాల నాకు తల్లపైన కనిపిస్తుంది కదా ఒక చిన్న హౌస్ లాగా, అక్కడైతే ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఇంక అక్కడే మేము అనుకున్నాము అక్కడే కట్ చేస్తే బాగుంటుందని. ఇంకా వాళ్ళు ఉండడంతో ఇలా మేము చెట్టు కిందకైతే వచ్చేసామన్నమాట. ఈ చెట్టు కింద గ్రీనరీలో ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీతో మేము అన్నీ అదే సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే నా మనస్ఫూర్తిగా మీకు నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా లైఫ్లో ఏదన్నా సాధించాను అంటే నేను ఫస్ట్ సక్సెస్ యూట్యూబ్లో 500 సబ్స్క్రైబర్స్ చేసుకోవడమే. అసలు మా ఫ్యామిలీలో ఇంకా సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా, ఇప్పటికి కూడా స్టిల్ మా తమ్ముడికి కూడా ఇష్టం లేదు నేను యూట్యూబ్ చేయడము. కానీ ఏదో నాకు ఇంట్రెస్ట్ ఉండడంతో అలా అలా నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని ఏదో నాకు వచ్చినంతలో నేను చేసి అయితే పెడుతున్నాను అనమాట వీడియోస్. స్టిల్ మా ఇంట్లో వీడియోస్ తీయడం కానీ అప్పుడప్పుడు పిల్లలు సపోర్ట్ చేస్తారు, కానీ మా ఆయన అయితే అస్సలు సపోర్ట్ చేయడం అనమాట. ఇంకా ఏదో అలా అప్పుడప్పుడు కాసేపు వీడియో తీయమంటే తీస్తారు, పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించారు. ఇంకా మా ఆయన కేక్ కటింగ్లో దూరంగా కూర్చున్నాడు, ఆయనకి ఇష్టం లేదనేసి అనుకోకండి, ఇంకా ఆయనకి కూడా ఇష్టమే అనమాట. కానీ ఆయన ఎందుకో ఆ రోజు చాలా డల్గా ఉన్నాడు, హెల్త్ బాగాలేదనుకుంటా. ఇంకా అన్నట్టు ఆయన కాస్త డల్గానే ఉన్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, మంచిగా పిల్లలకి అందరికీ తినిపించేసాము. మా పిల్లలందరినీ కూడా మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి అక్కడైతే వాళ్ళ ద్వారా చెప్పించాను. బ్యాక్గ్రౌండ్లో మాకు వాయిస్ చాలా ఉంది, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మేమైతే ఒక చిన్న చిన్న రీల్స్ తీసేసుకొని ఇంకా పిల్లల కోసము అక్కడే ఫోటోలు కూడా తీసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు అగైన్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇంకా టైం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. పిల్లల్ని ఎంత రమ్మన్నా రాలేదు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను కదా, ఇదైతే మ్యాప్ అనమాట. మనకి వాటర్ ఎక్కడ ఉంది, ఏమేమి ఎక్కడ ఉన్నాయి అక్కడ డీటెయిల్గా రాసున్నారు. ఇక్కడ ఒక చిన్న లేక్ అయితే ఉంది, అక్కడే మనకి ఫ్లవర్స్ తామర పూలు కలువ పూలు కూడా చాలా బాగున్నాయి. అక్కడ కాసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈసారి అయితే మా చెల్లి వాళ్ళు ఒక చిన్న పార్టీ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా చెప్పాను కదా సక్సెస్ నాది ఒక విధంగా చెప్పాలంటే. పార్టీ మా చెల్లి వాళ్ళది లాగా అయింది ఆ రోజు. చాలా రోజుల నుంచి ఇంకా అక్క వాళ్ళు వచ్చినప్పుడు మేమందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే ఉంది. ఇంకా చెల్లి పూతల బట్టుకి అక్కడ ఒక కేఎఫ్సీకి వెళ్ళొచ్చారంట, అక్కడికి వెళ్దామనింది కానీ మాకు చాలా లాంగ్ అయిపోతుంది. ఇంకా మేము ఇంటికి కూడా రావాలి, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నట్టు ఇంకా మాకు దగ్గరలో ఉంది కొంగారెడ్డిపల్లె కాబట్టి ఇంకా అక్కడ కేఎఫ్సీకి అయితే వచ్చామన్నమాట. ఇంకా మనకి చిత్తూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కరుమారం గుడి దగ్గర కేఎఫ్సీ తెలిసే ఉంటుంది. ఇంకా ఫస్ట్గా చికెన్ వైన్స్ అయితే అక్క అడిగిందనేసి ఇంకా 3 పీసెస్ తీసుకొచ్చారు. మా వాళ్ళైతే ఎప్పుడూ తినని విధంగా అది చూడగానే నాకా నీకా అన్నట్టు తింటూ ఉన్నారనమాట, సాస్ వేసుకొని. మరి ఇంకా నాకైతే సాస్ పెద్దగా నచ్చదు, ఇంకా పిల్లలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి తీయగా వాళ్ళైతే బాగానే తిన్నారు. ఇంకా మేమైతే ఒక బకెట్ లెగ్ పీస్ వేస్తూ ఉంటుంది కదా కేఎఫ్సీ, అదైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ముందుగానే మా ఫ్యామిలీ పెద్దది కదా అన్నట్టు. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసుకొని తింటారు, ఇంకా చాలా అనేది ఎందుకు అన్నట్టు ఇంకా మేమైతే కేఎఫ్సీ ఆర్డర్ పెట్టాము. మా ఆయన చూసాడా, ఇంకా అది వచ్చే లోపల టయర్డ్ అయిపోయి మళ్ళీ కాసేపు అయితే పడుకొని ఉన్నాడు. పంచడంలో మా చెల్లి ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏది ఇస్తే వాళ్ళు తినగలరు అని మాకన్నా మా చెల్లికి బాగా తెలుసు కాబట్టి మా చెల్లి ఇంకా అందరికీ అక్కడ పెట్టిస్తుంది అనమాట. ఇంకా మా వాళ్ళైతే మా అక్క కూతురు కానీ నా కొడుకు కానీ పెద్దగా చికెన్ తింటారు అనమాట. ఇలా వేపుడు అటువంటివి చేస్తే తింటారు. ఇంటికి రిటర్న్ వచ్చేసాము, చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా అక్క మళ్ళీ బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు మార్నింగే వెళ్ళిపోవాలి అందుకన్నట్టు. ఇంకా మా చిన్నదైతే పడుకొని లేచేశారు, ఈ తెల్లారైతే అయిందనమాట. మా వాడైతే పాపం చాలా అలసిపోయాడంట నిన్నంతా ఆడి ఆడి, అదే చెప్తున్నాడు వాడు.
ఇంకా వాడైతే మార్నింగ్ లేచేసరికి కాలు నొప్పి ఒకటే వేస్తుందనేసి ఏడుపు. ఇంకా వాడైతే నా దగ్గర ఉందన్నమాట. ఇది వచ్చి మెంతో ప్లస్ అనడం కన్నా ఆ మెంతో ప్లస్ అయితే వేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇది నేను తీసుకొని వెళ్తాను పిన్ని, నాకైతే చాలా నొప్పి పెడుతుంది అన్నట్టు. ఇంకా వాడు ఉండడమే చాలా వీక్ కదా. ఇంకా వీళ్ళు పిల్లలు ఒకేసారి పరిగెత్తి గింతి ఆడేలోపు వాళ్ళకి ఇన్ని రోజులు బద్ధకంగా ఉండి ఒకేసారి ఆడేలోపు వాళ్ళకైతే నొప్పులు వచ్చేసాయి. మా అక్క ఒక పక్క రెడీ అవుతూనే ఉంది. మా పొట్టిది ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉందన్నమాట. అమ్మ నేను దీన్ని తీసుకొని వస్తాను, మిగతా బ్యాగులు మీరు తీసుకోరండి అన్నట్టు. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది. ఇంకా జాతరకి ఉంటారేమో అనుకున్నాను, ఈ ఎలక్షన్స్ వల్ల జాతర కాస్త లేట్ అయింది. అందువల్లే వాళ్ళకి ఇంకా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నారు. మా ఆయన వచ్చేసి ఇంకిద్దరికి చెరి 100 రూపీస్ ఇస్తే వాళ్ళ పిల్లలు చాలా ముదుర్లు, ఇవ్వరా అంటే కూడా నేను పెట్టుకుంటాను తీయమ్మా అన్నట్టు మా వాడైతే చెప్తున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా పిల్లలు కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నారు. ఇదే ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.